హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి వేసిన గాజు త్రిశూలంపై పడడంతో భూమి కోరిక నెరవేరుతుంది అని భూమి శారద ఇద్దరు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చూసావమ్మ భూమి, ఆ దేవుడు ఎప్పుడు మంచి వాళ్ళకి అన్యాయం చేయడు. ఇంక నువ్వేమీ కంగారు పడద్దు. మళ్ళీ వాడు వచ్చాడంటే ఏదో ఒకటి అంటాడు. సరే, నేను బయలుదేరుతానమ్మా అని శారద అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇటువైపు భూమి కూడా తన ఇంటికి రీచ్ అవుతుంది. గగన్ మాత్రం ఇంటికి వెళ్ళి ఇంకా ఫోటోలో ఉన్న ఆ పృథ్వీ అంటే తారా వాళ్ళ అన్నయ్య గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అతను వాళ్ళ చెల్లెల్ని చాలా బాగా చూసుకుంటాడు. వాళ్ళ చెల్లెలి కంట్లో నీళ్ళు రాకుండా చూసుకుంటాడు. ఎంతో మంచివాడు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్న జనాలు మాటలు అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడనమాట గగన్. నా చెల్లి పూరికి ఇలాంటి అబ్బాయి అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే పూరి ఏదైతే కోరుకుందో ఆ గుణాలన్నీ ఇతనిలో ఉన్నాయి. అసలు ఇతను ఎవరు ఏంటి అనే విషయాలు నాకు తెలియాలి, కానీ ఎలా అని ఆలోచిస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే గగన్కి చెర్రీ కాల్ చేస్తాడు. హలో అన్నయ్య, ఏం చేస్తున్నావు అని అడుగుతారు. రే చెర్రీ, నువ్వు నిజంగా జీనియస్ రా అని అంటారు. ఏంటన్నయ్యా, పొద్దున పొద్దున పొగిడే కార్యక్రమం పెట్టుకున్నావు, ఏదైనా అవసరమా అని అంటారు. అలా ఏం కాదురా, ఇదిగో నేను ఇప్పుడే నీ గురించే తలుచుకుంటున్నాను, నువ్వే కాల్ చేసావు అని అంటారు. ఏమైందన్నయ్యా, ఏదైనా హెల్పా అని అడుగుతారు. అవును, నేను నీకు ఒక ఫోటో పంపిస్తాను. అసలు అతను ఎవరు, ఏం చేస్తూ ఉంటాడు, అతని ఆఫీస్ ఎక్కడ అనే విషయాల్ని నువ్వే నాకు తెలుసుకొని చెప్పాలి అని అంటారు. అన్నయ్య, ఎవరి గురించి అని అంటారు. ఎవరేంటి, మన పూరి గురించే. నిన్న ఇవాళ గుళ్ళో పూరి చీర కాలుతుంటే అతను కాపాడాడు. అది మాత్రమే కాదు, అతను చాలా మంచివాడని నా ఎంక్వైరీలో తేరింది. కాబట్టి నువ్వు కూడా ఎంక్వైరీ చేయాలి కదా అని అంటారు. తప్పకుండా అన్నయ్య, అతని ఫోటో పంపిస్తే నీకు ఇప్పుడే చెప్పేస్తాను అని ఇంక ఫోటో తీసుకొని ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాడు చెర్రీ. ఇది ఇలా ఉండగా భూమి గుడి నుండి ఇంటికి రీచ్ అయ్యి వాళ్ళ నాన్న కోసం వంట చేయడానికి కిచెన్లోకి వెళ్తుంది. మీరా, అత్తయ్య ఏం చేస్తున్నారు అని అడిగితే, అన్నయ్యకి ఇష్టమైన వంకాయ కూర చేస్తున్నాను భూమి, కానీ ఏంటో అన్నయ్య మనస్ఫూర్తిగా తినిందే ఉండదు అని అంటారు. అంటే నాన్నకి వంకాయ కూర అంటే అంత ఇష్టమా అని అంటారు. అవును, అప్పట్లో శోభ వదిన చేస్తే లొట్టలు వేసుకుంటూ తినేవాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తాం, శోభ వదిన లేదు కదా, అప్పటి నుండి అన్నయ్యకి లోటుగానే ఉండిపోయింది అని పాపం చాలా బాధపడుతూ ఉంటుంది. మీరా, అత్తయ్య మీరు జరగండి, నేను చేస్తాను అని చెప్పి ఇంకా వంకాయ కూర అయితే చేస్తుంది. చేసి అలా ఇంకా హాల్లోకి వచ్చి నాన్న నాన్న అని పిలుస్తుంది. ఇదంతా గమనిస్తున్న అపూర్వ భూమి దగ్గరికి వచ్చి, ఏంటి ఇప్పుడు నువ్వు బావపై ప్రేమ ఒలకపోయాలి అనుకుంటున్నావా? కానీ బావ నీ మాటల్ని పట్టించుకోడుగా, నువ్వు వంట చేసినా బావ తినడు కదా అని అంటుంది అపూర్వ. అపూర్వ, నువ్వు అలా ఎలా అనుకుంటావు? నాన్నతో తినిపించే బాధ్యత నాది అని అంటుంది భూమి. అబ్బా అవునా, తినిపిస్తావా? సరే, నేను కూడా చూస్తాను అని అపూర్వ కూడా అలా చూస్తూ ఉంటుంది. అప్పుడే శరత్చంద్ర హాల్లోకి వస్తారు. నాన్న, రండి నాన్న, కూర్చోండి వడ్డిస్తాను అని అంటుంది. ఏంటి, ఇప్పుడు నీ చేత్తో వడ్డిస్తే నేను భోజనం చేయాలని అంటారు. నాన్న, నా మాట కాదనకండి, ప్రేమతో వడ్డిస్తుంటే కాదనకూడదు నాన్న అని పాపం వడ్డిస్తుంది. ఇప్పుడు ఈ కూరలు నువ్వు చేసావా, నేను తినను అని అంటారు. అయ్యో, నాన్న తినేలా లేడే. నాన్న, ఈ చేసింది నేను కాదు, అపూర్వ పిన్ని అని అంటుంది. ఇంకా వెంటనే ఆలోచనలో పడతారు ఆ శరత్చంద్ర. నాన్న తినండి నాన్న అని చెప్పి ఇంకా అలా వడ్డిస్తూ ఉంటే ఒక్కసారిగా స్మెల్ చూసి, నా శోభ వండితే ఇలాగే ఉండేది, 25 ఏళ్ల క్రితం టేస్ట్ని మళ్ళీ గుర్తు చేస్తున్నారని చెప్పి ఇంకా హ్యాపీగా తింటారనమాట శరత్చంద్ర. అదంతా చూస్తూ మురిసిపోతూ ఉంటుంది భూమి. వెంటనే ఇంకా అలా అపూర్వ వైపు పొగరుగా చూస్తూ, చూసావా మా నాన్నతో ఎలా భోజనం తినిపించానో అని అనుకుంటుంది. బావా, నువ్వు కడుపు నిండా భోజనం చేయడమే నాకు కూడా కావాలి బావా, ఇంకా వేసుకుంటావా అని అడుగుతుంది. పర్లేదు, నాకు ఇప్పుడేమీ అక్కర్లేదులే, నేను వెళ్తాను అని శరత్చంద్ర అక్కడిని వెళ్ళిపోతారు. ఇదిగో నాన్నకి ఇలానే మెల్లమెల్లగా దగ్గరవుతూ తర్వాత నీ అంతు చూస్తాను అని భూమి మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా అపూర్వకి టెన్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇదేంటి, ఈ భూమి బావకి
మరింత దగ్గర అవుతుంది. నో, ఇది దగ్గర అవ్వకూడదు. దగ్గర అయితే ఇంకేం లేదు, నా పని అయిపోయినట్టే. అలా జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. గగన్ చెర్రీ కాల్ చేయడంతో కాల్ లిఫ్ట్ చేసి, చెర్రీ కనుక్కున్నావా అని అడుగుతారు. "ఆ, కనుక్కున్నానన్నయ్య. ఇదిగో అతని పేరు పృథ్వీరాజ్. అతను చాలా మంచివాడు. అతనికి 4 ఐటీ కంపెనీస్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అతను ఓన్గా ఒక ఐటీ కంపెనీని కూడా సెటప్ చేశాడు. వాళ్ళ చెల్లెలు ఒక్కదే. అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు. చెల్లెల్ని ప్రాణంగా చూసుకుంటున్నాడు. ఇకపై తను కోరుకునేది వాళ్ళ చెల్లెలి బాగు కోసమే. ఎన్నో పెళ్లి సంబంధాలు చూశాడంట, కానీ వాళ్ళ చెల్లికి పెళ్ళి మాత్రం కుదరలేదు. అంతే అన్నయ్య అని అంటారు. అయితే అలాంటి వాడు ఖచ్చితంగా పెళ్లి చూపులకి వస్తాడు కదా అని అంటారు. ఏమో అన్నయ్య, రావచ్చు అని అంటారు. అయితే మనం బయలుదేరదాంరా, ఖచ్చితంగా పెళ్లి చూపులకి నేను పిలుస్తాను అని ఇంక అతని ఫోన్ నెంబర్ తీసుకుంటారు. తీసుకొని హలో పృథ్వీరాజ్ అని అంటారు. ఎస్, మీరెవరు అని అడుగుతారు. "ఆ, నేను మిస్టర్ గగన్. మీరు మ్యాట్రిమోనీ సైట్లో పెళ్లి చూపులు కావాలి అని అన్నారు కదా. ఇఫ్ యు ఆర్ డోంట్ మైండ్, మీరు మా ఇంటికి వస్తారా? ఎందుకంటే మా ఇంట్లో మా చెల్లెల్ని చూస్తే మీరు షాక్ అవుతారు అని అంటారు. "ఆ, ఓకే, ఇప్పుడే మా చెల్లిని తీసుకొని వస్తాను" అని ఇంకా అలా వాళ్ళ చెల్లెలతో కలిసి పెళ్లి చూపులకి బయలుదేరుతారు. ఇంకా అలా పెళ్లి చూపుల్లో ఇద్దరు చూసుకుంటూ ఉంటే, "అన్నయ్య, ఇప్పుడు ఈ పెళ్లి చూపులు నాకెందుకు అన్నయ్య" అంటుంది. "నీకు కాదమ్మా, నాకంట. చూద్దాం చూద్దాం, ఎవరు రాసి పెట్టిందో ఎవరికి తెలుసమ్మా" అని ఇంకా ఇద్దరు కలిసి లోపలికైతే వెళ్తారు. చూసేసరికి అక్కడ గగన్ కనబడతాడు. ఒక్కసారిగా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది తారాకి. వావ్, నేను కోరుకున్న రాకుమారుడు ఇలా నా నా కళ్ళ ముందే కనబడుతున్నాడా? ఇదంతా చూస్తుంటే కళ నిజమా అనిపిస్తుంది. ఇది నిజమా కళ అని ఎంతో హ్యాపీగా అలా చూస్తూ ఉండిపోతుంది తార గగన్ వైపు. నమస్తే, కూర్చోండి కూర్చోండి" అని ఇంకా అలా శారద, "రే నాన్న గగన్, ఏంట్రా ఇదంతా" అని అడుగుతారు. "అమ్మ, మన పూరికి పెళ్లి చూపులమ్మా. ఇదిగో ఈ అబ్బాయి చాలా మంచివాడు" అని చెప్తారు. "ఓ అవునా" అని అలా చూస్తూ ఉంటుందన్నమాట శారద. "అమ్మ, వెళ్ళు, తన్ని తీసుకురా" అని అంటారు. పాపం తను రాదనమాట. ఇంక వెంటనే అలా గగన్ తన దగ్గరికి వెళ్ళి పూరి దగ్గరికి వెళ్ళి, పూరి, ఏమైందమ్మా, ఏంటి రానంటున్నావు" అని అడుగుతారు. "అన్నయ్య, నాకు ఇప్పుడప్పుడే పెళ్ళి వద్దన్నయ్య, ప్లీజ్ అన్నయ్య" అని అంటారు. "పూరి, నీకు విషయం తెలుసా? నేను ఇంత త్వరగా నీకు పెళ్లి చేయాలని అనుకుంటున్నానంటే అది కేవలం నీకు త్వరగా చేసి పంపించేయాలని కాదమ్మా. అతన్ని చూస్తే నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. నేను నిన్నెంత జాగ్రత్తగా చూసుకుంటానో అతని చెల్లెల్ని అంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఎప్పుడైనా వాళ్ళ తల్లిని చెల్లిని బాగా చూసుకునే వాళ్ళు వచ్చే భార్యని కూడా చాలా బాగా చూసుకుంటారు. ఇది మనం గుడ్డిగా నమ్మచ్చు. కాబట్టి వాళ్ళ చెల్లెల్నే అంత రాకుమారిలా చూసుకుంటున్నారంటే నిన్ను పెళ్ళయ్యాక చాలా బాగా చూసుకుంటాడు. అతన్ని ఖచ్చితంగా నీకు ఇచ్చి పెళ్లి చేయాలని నేను ఫిక్స్ అయ్యానమ్మా. అతని ఎంత అడిగినా నేను ఇస్తాను. దా వెళ్దాంరా, నా మాట విను" అని ఇంక పూరిని తీసుకువెళ్తాడు. అలా ఇంక పూరి పాపం వెళ్ళి కూర్చుంటుంది. ఇంక తన వైపు చూసేసరికి నిన్న ఇతనే కదా నన్ను కాపాడింది అని గుర్తొస్తుంది పూరికి. ఇంకప్పుడే చెర్రీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. "అమ్మాయి మాకు బాగా నచ్చింది. కాకపోతే నేను మీతో కొంచెం మాట్లాడాలి" అని అంటారు. "ఏంటో చెప్పండి" అని అడుగుతారు గగన్. "చూడండి, మా చెల్లెలు, తన పేరు తార. తను చిన్నప్పటి నుండి ఏది అడిగినా నాకు ఇవ్వడం అలవాటు. తను చూడగానే మిమ్మల్ని ప్రేమించింది. చేసుకుంటే మిమ్మల్నే పెళ్లి చేసుకుంటాను అని పట్టుపట్టింది. అలాంటిది తన్ని నేను బాధ పెట్టాలి అని అనుకోవటం లేదు. ఇప్పుడే చెప్తున్నాను, తనకి మీకు పెళ్ళి జరిగితే నేను కూడా మీ చెల్లెలు పూర్ణిమని పెళ్లి చేసుకుంటాను. ఇదేదో నేను బెదిరించడం కాదు. నా చెల్లెలికి పెళ్ళవకుండా నేను పెళ్లి చేసుకోకూడదు అని ఎప్పుడో ఫిక్స్ అయ్యాను. అందుకే ముందు నా చెల్లెలు పెళ్లి చేయాలనుకుంటున్నాను. కానీ నా చెల్లెలు మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించింది కాబట్టే
మీతో పెళ్ళి జరిపించాలి అనుకుంటున్నాను. దీనికి మీరు ఒప్పుకుంటే చాలా బాగుంటుంది అని ఇంక చెప్తారు ఆ పృథ్వీ. అయితే గగన్తో గగన్ ఒక్కసారిగా ఆలోచనలో పడతారు. అప్పుడే ఇంకా వెంటనే చెర్రీ ఇంక భూమికైతే కాల్ చేస్తాడు. హలో భూమి అని అంటారు. చెర్రీ ఏమైందని అంటుంది. హలో భూమి, నీకో విషయం చెప్పాలి. ఇక్కడ ఇక్కడ పెద్ద రచ్చ రచ్చ జరుగుతుంది అసలు అని జరిగిందంతా చెప్తాడనమాట. అంటే పెళ్లి చూపులకి వచ్చారు, పూరిని పెళ్లి చేసుకోవాలంటే గగన్ని తను పెళ్లి చేసుకోవాలని చెప్పడం. ఇదంతా విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి. అయినా వాళ్ళు అలా ఎలా అడుగుతారు? మీ మీ అన్నయ్య నిజం చెప్పలేడా చెర్రీ? నేనున్నాను కదా, నేను ఖచ్చితంగా వస్తున్నాను ఆగని చెప్పి ఇంకా వెంటనే అలా బయలుదేరుతుందనమాట భూమి ఇంటికి. నేను ఈ పెళ్ళికి ఒప్పుకోవాలి అననేలోపు నాన్న గగన్ అని అంటుంది శారద. అమ్మ ప్లీజ్, నాకు నా చెల్లెల కంటే ఏది ఎక్కువ కాదు. తన కష్టం, తన బాధ నేను చూడలేకపోతున్నాను కాబట్టి అని చెప్పేలోపు కరెక్ట్గా అక్కడికి భూమి వస్తుంది. ఆగండి అని అంటుంది. ఇంక వెంటనే భూమిని చూస్తాడు గగన్. ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతారు. నా జీవితం నాశనం అవ్వకూడదనే వచ్చాను బావా ఇక్కడికి అని అంటారు. ఎక్స్క్యూజ్ మీ, తను ఎవరు అని అడుగుతారు. నేను ఎవరా చెప్తాను. నేను ఎవరంటే ఇదిగో ఇక్కడున్నారే పెద్ద మనిషి గగన్. ఈయన నా మెల్లో తాళి కట్టారు. నేను నా బావ ఇద్దరం ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం. కానీ కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల మా మధ్య దూరం ఏర్పడింది. అలాంటి దూరాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇలా మాట్లాడుతూ ఉంటే నా మనసుకి ఎంత బాధగా ఉంటుంది. మమ్మల్ని అర్థం చేసుకోండి అని అంటుంది భూమి. ఇంక వెంటనే హేయ్ భూమి, ఏం మాట్లాడుతున్నావు? మన ఇద్దరి మధ్య బంధం తెగిపోయింది అని నేను చెప్పాను కదా. చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను భూమి అని అంటారు. బావా ప్లీజ్, ఏదో చిన్న చిన్న గొడవలకి అపార్థాలకి నన్ను దూరం పెట్టద్దు. ఆ అపూర్వ మాటల్ని గుడ్డిగా నమ్మద్దు. నేను ఖచ్చితంగా నీకు నిరూపించి తీరుతాను అని చెప్పి అలా చెప్తూనే కళ్ళు తిరిగి పడిపోతుంది భూమి. ఇంక వెంటనే భూమి భూమి అని చూస్తూ ఉంటే గగన్ అలా ఎత్తుకొని భూమిని హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తాడు. తీసుకొని వెళ్ళేసరికి ఇంకా ఒక్కసారిగా చెక్ చేస్తారు డాక్టర్స్. కంగ్రాచులేషన్స్, తను ప్రెగ్నెంట్ అని చెప్తారు. భూమి ప్రెగ్నెంట్ అని తెలుసుకొని ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు గగన్. ఇంకా అలా గగన్ పాపం ఒకవైపు హ్యాపీగా, ఒకవైపు ఏమో బాధగా, ఎంతో అంటే ఎంతో, చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంక వెంటనే అలా శారద పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మ భూమి అని భూమి వైపు చూస్తూ ఉంటుంది. భూమి ఏమో ఏమీ మాట్లాడకుండా అలా కళ్ళు తెరిచి చూస్తుంది. అత్తయ్య ఏమైంది అత్తయ్య అని అడుగుతుంది. అమ్మ భూమి, నువ్వు నువ్వు త్వరలో అమ్మవి కాబోతున్నావమ్మా అని ఇంకా ఎంతో హ్యాపీగా హక్ చేసుకుంటుంది అలా భూమిని శారద. తను ప్రెగ్నెంట్ అని తెలిసి భూమి కూడా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.